మేడం ఎట్లా ఉంటుంది ఈ కేసులో పిఎంఎల్ఏ చట్టం ఏమని చెప్తా ఉంది? సెక్షన్ 3, 4 ప్రకారం కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిందని చెప్తా ఉన్నారు. ఈ సెక్షన్లు ఒకవేళ కనుక నేరం రుజువైనట్లయితే కల్వకుంట్ల కవితకు ఎన్ని రోజులు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది? అతను శిక్ష పడుతుందా? ఆమెకు బెయిల్ వస్తుందా? అయితే ఈ పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది ఒక స్పెషల్ చట్టం అన్నమాట. ఇట్స్ ఎ స్పెషల్ లెజిస్లేచర్. సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేదేమో ఇట్స్ అ జనరల్ క్రిమినల్ కోడ్ దట్ ఈస్ అప్లికబుల్ టు ఎవ్రీ వన్. అయితే ఇక్కడ రెండు విషయాలు మన ప్రజలు ఏం గమనించాలంటే, పిఎంఎల్ఏ చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫైల్ చేసే కేసు అది ఆ స్పెషల్ చట్టం కింద మాత్రమే ఫైల్ చేస్తారు. ఆ స్పెషల్ చట్టము ఎప్పుడు ట్రిగర్ అవుతుంది అంటే, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, దానికి సంబంధించిన సబ్స్టాంటివ్ ఒఫెన్స్ అంటారు. సబ్స్టాంటివ్ ఒఫెన్స్ అంటే నేను వాడుక భాషల్లో మెయిన్ కేస్. ఇప్పుడు ఇక్కడ సబ్స్టాంటివ్ ఒఫెన్స్ మెయిన్ కేస్ ఏంది? ఢిల్లీ లిక్కర్ పాలసీ, లేకపోతే ఢిల్లీ లిక్కర్ పాలసీ ఉడుపులు అందినాయి, కిక్ బ్యాక్స్ ఉన్నది, కరప్షన్ ఉన్నది, దాంతో ఢిల్లీ లిక్కర్ పాలసీ ద్వారా ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్కి లాసెస్ వచ్చినాయి, ఇదంతా. సో ఈ స్కామ్ అంటే ఈ క్రైమ్ మెయిన్ కేసు మాత్రము సిబిఐ చూస్తుంది. సిబిఐ కేసుకి సంబంధించిన మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ మాత్రము ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్మాణించబడి ఉన్నది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ ఈ మెయిన్ కేసుకి సబ్స్టాంటివ్ ఒఫెన్స్కి సంబంధించిన మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ ఈడీ చూస్తుంది. అయితే కవిత గారిని ఇప్పటి వరకు సిబిఐ, ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు ఈ కేసులో విచారించాయి. సిబిఐ ఫస్ట్ అంటే లైక్ ఆల్మోస్ట్ 8 months to 1 year కింద సిబిఐ తనను ఫస్ట్ టైం ఒక విట్నెస్ లాగానే విట్నెస్ ఆర్ యూ కెన్ కాల్ అ పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాగానే ఆమెను విచారించడం జరిగింది. అయితే అప్పుడు కూడా మీరు గమనిస్తే, అప్పుడు కూడా సిబిఐ మీరు విచారణ కోసం ఆఫీస్కి రండి అంటే ఆమె లేదు, మీరు ఇంటికే రావాలి, నేను మహిళను అని చెప్పేసి అంటే సిబిఐ ఇమీడియట్గా వచ్చేసిండ్రు. ఎందుకంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఢిల్లీ పోలీస్ యాక్ట్ కింద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని ఫాలో అవుతుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఒక ప్రత్యేక చట్టం కిందనే, అంటే ఒక స్పెషల్ లెజిస్లేచర్ కిందనే సిబిఐ కాన్స్టిట్యూట్ అయింది. కానీ సిబిఐ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని ఫాలో అవుతుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 160 ఇట్లా ఏముంది, 6 గంటల తర్వాత అరెస్ట్ చేయకూడదు ఆడవాళ్ళని, వాళ్ళకు అంటే వాళ్ళ ఆడవాళ్ళైనా లేకపోతే చిల్డ్రన్ అంటే అండర్ అ సర్టన్ ఏజ్ వాళ్ళను విచారించాలంటే ఇంటికే వచ్చి విచారించాలా అని ఉంది. సో అందుకోసం సిబిఐ ఇమీడియట్గా వచ్చేసింది. కానీ ఈడీ అండ్ సిబిఐ కేసులో అంటే మెయిన్ సబ్స్టాంటివ్ ఒఫెన్స్లో మొన్ననే జస్ట్ ఒక 3 weeks కిందనే సిబిఐ కవితను ఒక నిందితురాలుగా అరేంజ్ చేసింది ఫర్ ద ఫస్ట్ టైం, అక్యూజ్డ్ అండర్ ద సిబిఐ సబ్స్టాంటివ్ మెయిన్ ఒఫెన్స్. ఈడీకి వస్తాం. ఈడీ ఇప్పుడు ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ లాస్ట్ 2 years నుంచి 2 ఏళ్ల నుంచి దర్యాప్తు చేస్తూనే ఉంది. అసలు August 2022 నుంచి ఈడీ అండ్ సిబిఐ ఇవి రెండు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కంటిన్యూస్గా ఉంది. ఎక్కడ ఆపలేదు, ఎక్కడ ఎటువంటి కోర్టుల నుంచి ఎటువంటి ఆపడానికి ఎటువంటి డైరెక్షన్లు ఆర్డర్లు ఏమి రాలేవు. సో ద ఇన్వెస్టిగేషన్ హ్యాస్ బిన్ ఇన్ ప్రోగ్రెస్. ఈడీ ఇప్పటి వరకు తనను ప్రతిసారి వాళ్ళ ఆఫీసెస్కే రమ్మని చెప్పింది. తను 3 సార్లు వెళ్ళింది, 4 5 వెళ్ళలేదు, నేను రానన్నది. దాని తర్వాత కవిత సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది. సుప్రీంకోర్టుని ఒక స్పెసిఫిక్ కారణం వల్లనే అప్రోచ్ అయింది. ఏంటంటే ఈడీ నన్ను ఊకే వాళ్ళ ఆఫీసెస్కి రమ్మంటుంది, నేను రాను, నాకు నళిని చిదంబరం కేసు అంటే మన తమిళనాడులో కాంగ్రెస్ నేత చిదంబరం భార్య నళిని చిదంబరం కేసులో సుప్రీంకోర్టు నుంచి తనకు కొద్దో గొప్ప ఊరట లభించింది. అదేంటి ఈడీ సమన్స్ నుంచి. నాకు కూడా
ఊరట కావాలి, వీళ్ళు ఊకుకే నన్ను వాళ్ళ దగ్గరికి పిలవద్దు, నేను మహిళను కాబట్టి ఈడీ కూడా నా ఇంటికే రావాలి అని చెప్పేసి ఆమె పేర్కొనడం జరిగింది. అయితే దాంట్లో ఆమె మధ్యంతర ఉత్తర్వులు ఏం కోరింది, నాకు అగేన్స్ట్ అంటే ఈ ఇన్వెస్టిగేషన్, నాకు అగేన్స్ట్ అవుతున్న ఇన్వెస్టిగేషన్ ఆపండి, స్టే ఆఫ్ ప్రొసీడింగ్స్, కోయర్సివ్ స్టెప్ తీసుకోవద్దు, నన్ను అరెస్ట్ చేయొద్దు, ఎట్సెట్రా ఎట్సెట్రా. అయితే ఈ ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 3-4 హియరింగ్స్ అయి ఉంటాయి. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు ఖరాఖండిగా మేము విచారణలో, మేము ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ విచారణలో మేము ఎటువంటి అడ్డంకి కలిగించాం, వీఆర్ నాట్ గోయింగ్ టు ఇంటర్ఫియర్ ఆర్ ఇంటర్వీన్ ఆర్ ఈవెన్ స్టే ద ప్రొసీడింగ్స్ అని అన్నప్పుడు కవిత నాకు కోయర్సివ్ స్టెప్స్ అంటే నాకు అగేన్స్ట్ ఎటువంటి కోయర్సివ్ స్టెప్స్ తీసుకోకుండా మీరు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి అంటే మేము అవి కూడా ఇవ్వము అని చెప్పేసి, అప్పుడు ఈడీ కౌన్సిల్ సరే మేము నెక్స్ట్ హియరింగ్ వరకు మేము ఆమెను ఏమి ఇన్వెస్టిగేషన్ కోసం ఆమెకు సమన్స్ ఇష్యూ చేయకుండా మేము ఎటువంటి యాక్షన్ తీసుకోము అంటే లైక్ అట్లా అంటి ముట్టని అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు అయితే సుప్రీంకోర్టు ఏమన్నది, మేము అసలు ఈడీ అయితే గమ్మత్ ఏంటంటే కవిత ఇక్కడ ఏం కోరుతుంది సుప్రీంకోర్టులో, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో లేనిది కోరుతుంది. ఇక్కడ ఈ ఆడవాళ్ళను ఈ టైంలోపే ఇన్వెస్టిగేట్ చేయాలా, ఈ టైంలోపే అరెస్ట్ చేయాలి, ఈ ఇంటికే వచ్చి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కండక్ట్ చేయాలి, ఇదంతా ఎక్కడుంది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 కింద. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఇక్కడికే రావాలా అక్కడికే వెళ్ళాలి అని ఎటువంటి ప్రక్రియ క్లాజ్ ప్రొసీజర్ లేదు. సో కవిత ఏం కోరుతుంది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉన్నది కాబట్టి పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో ఏమి దీని గురించి అసలు అంటే ఎటువంటి స్పెసిఫిక్ ప్రస్తావన లేదు కాబట్టి ఇది దీనికి అప్లై చేయాలని అంటుంది. కానీ మా చట్టంలో అంటే మన భారతదేశం చట్టంలో స్పెషల్ యాక్ట్ ఆల్వేస్ ట్రంప్స్ ద జనరల్ యాక్ట్. అంటే ఏ ఇష్యూ మీదనైనా అంటే క్రిమినల్ లాలోనైనా లేకపోతే ఇంకో సివిల్ అండ్ అదర్ లాలోనైనా దేంట్లోనైనా స్పెషల్ లా ఉంటే ఆ స్పెషల్ లా జనరల్ లా మీద ఎప్పుడూ హావీనే ఉంటుంది. అంటే ఇట్ విల్ ఆల్వేస్ ట్రంప్, అదే హయ్యర్గా మనం చూడాలి అండ్ చట్టం కూడా అదే హయ్యర్గా భావిస్తుంది. సో సుప్రీంకోర్టు దాని గురించి మేము తర్వాత డిసైడ్ చేస్తాము అని మొన్న వాయిదా వేసిండ్రు, ఏంది మన 19కి. ఆ రోజు నాకు తెలిసి అండ్ అది కొంచెం కన్ఫర్మ్ కూడా అయిపోయింది, నాకు తెలిసి ఎటువంటి అంటే మధ్యంతర ఉత్తర్వులు అయితే సుప్రీంకోర్టు ఖరాఖండిగా 2-3 హియరింగ్ల అడిగినప్పుడు కూడా మేము ఇవ్వము అని అన్నది. అండర్టేకింగ్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన అండర్టేకింగ్ కూడా ఆ రోజుకి అయిపోయింది అండ్ ఎటువంటి ఎక్స్టెన్షన్ వీళ్ళు అడగలేదు, ఎవరు ఇవ్వలేదు కూడా. అందుకోసమని ఈడీ అదే రోజు search and seizure, the Enforcement Directorate has the right to search and seize under Section 17 of the Prevention of Money Laundering Act. Search and seizure, మన సోదాలు, మన కాలింపులు, లేకపోతే ఆఫీసు ఇల్లు ఎతకడము, ఇదంతా. సో సర్చ్ అండ్ సీజర్ కోసము సర్చ్ వారెంట్ సెక్షన్ 17 కింద సర్చ్ వారెంట్తోని ఇమ్మీడియట్లీ వచ్చేసిండు అదే ఆఫ్టర్నూన్. దాని తర్వాత సో సర్చ్ అండ్ సీజర్లో ఏం దొరికినాయో మనకు చాలా కథనాలు ఉన్నాయి, నేను దాంట్లోకి వెళ్ళను. సర్చ్ అండ్ సీజర్ ఒక 2-3 గంటల అయిపోయిన తర్వాత ఆమెకు సెక్షన్ 19 రెడ్ విత్ సెక్షన్ 3 and 4. సెక్షన్ 19 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏంది, పవర్ టు అరెస్ట్ అంటే ఏంది, సోదాలప్పుడైనా లేకపోతే అంటే ఆ మనిషిని, నేను కవితని ఇప్పటికీ కూడా అక్యూజ్డ్ అని అనను, ఆ పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ అక్యూజ్డ్ లాగా మీరు పరిగణించాలని అనుకుంటే లేకపోతే సస్పెక్ట్ అయినా వాళ్ళ కస్టడీ ఈ కేసుకి అంటే ఒక కేసు ఏ దశలో ఉందో ఆ దశలో వీళ్ళ కస్టడీ ఎంతో అవసరము, లేకపోతే కేసు పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయి అని అనిపిస్తే
సోదాల తర్వాతనైనా, సోదాల ప్రక్రియ అప్పుడైనా, లేకపోతే ఇండిపెండెంట్ అంటే సర్చ్ అండ్ సీజర్ అప్పుడే కాకుండా ఇండిపెండెంట్గా వీళ్ళ కస్టడీ అవసరము అంటే ఒక ఇంపార్టెంట్ స్టేజ్కి వచ్చింది, వీళ్ళ కస్టడీ అవసరము అని అన్నప్పుడు దే కెన్ అబ్సల్యూట్లీ అరెస్ట్. అయితే సెక్షన్ 3 and 4 ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏమంటుంది? సెక్షన్ 3 అంటే మనీ లాండరింగ్ డెఫినేషన్, ఇంకా మనీ లాండరింగ్కి సంబంధించిన క్రైమ్స్ గురించి మాట్లాడుతూ సెక్షన్ 4 కింద అంటే ఆమెకి ఇచ్చిన అరెస్ట్ వారెంట్ సెక్షన్ 4 కింద పనిష్మెంట్ అలిగేషన్ అంటే ఎప్పుడైనా నిందితులు మన నేరస్తుల్లాగా డిక్లేర్ ఒక కోర్టు డిక్లేర్ చేసి కన్విక్ట్ చేసేంత వరకు వాళ్ళు నిందితులే కదా. సో అలిగేషన్ పనిషబుల్ అండర్ మనీ లాండరింగ్ ఫౌండ్ అండ్ ద సెట్ పర్సన్ ఇస్ పనిషబుల్ ఫర్ మనీ లాండరింగ్ అని చెప్పేసి సెక్షన్ 4 కింద 3 to 5 years ఉంది, కొంచెం ఎక్కువ ఉంది. దాని కింద 5 లక్షల బేసిక్ జరిమానా ఉంది, లేకపోతే అది కోర్టు దాన్ని ఎక్స్టెండ్ చేస్తుందా ఏం చేస్తుందా. సో దాంట్లో పనిష్మెంట్ క్లాజ్ అది. సో ఈమెకు అగేన్స్ట్ ఉన్న అలిగేషన్ మనీ లాండరింగ్ చేసింది అని అలిగేషన్ అని పెట్టిండ్రు, ఎందుకంటే వీళ్ళ కన్విక్ట్ చేసే అర్హత లేదు కదా, అది కోర్టు పరిధిలో వస్తుంది. అలిగేషన్ గిల్టీ ఆఫ్ మనీ లాండరింగ్ అని చెప్పేసి సెక్షన్ 19 వాళ్ళకు అరెస్ట్ చేసే పవర్ ఇచ్చేదే సెక్షన్ 19. సెక్షన్ 19 రెడ్ విత్ సెక్షన్ 3 and 4 ఆమెను రిమాండ్లోకి తీసుకోవడం జరిగింది. అయితే అప్పటి కూడా ఇది ఇల్లీగల్ అరెస్ట్, ఇది ఫేక్ అరెస్ట్, ఇట్స్ ఫ్యాబ్రికేటెడ్ అది అంటే నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నానండి. అంటే మన ప్రేక్షకులకు చాలా మందికి దీని గురించి ఒక కన్ఫ్యూజ్డ్ మోడ్లో ఉన్న వాళ్ళకి మేము అంటే నేను గత ఆల్మోస్ట్ 18 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి రోజు కోర్టుకే వెళ్తాను. అంటే లైక్ ఐఎమ్ లిటిగేటర్. నేను లా ఎన్ఫోర్స్మెంట్ అంటే మేము లా ఎన్ఫోర్స్మెంట్ ఎనీ లా ఎన్ఫోర్స్మెంట్ మన స్టేట్ పోలీస్ అయినా, సిబిఐ అయినా, ఈడీ అయినా, ఇంకా లా ఎన్ఫోర్స్మెంట్తోని మేము రెగ్యులర్లీ టచ్లో ఉంటాం. వాళ్ళకు అర్హత లేకుండా ఒక కంటెంప్ట్ చేస్తూ జ్యూరిస్డిక్షన్ లేకుండా, లేకపోతే ఒక ఉన్నత న్యాయస్థానం అయినా, లేకపోతే డిస్ట్రిక్ట్ కోర్ట్ అయినా, లేకపోతే హైకోర్టు, సుప్రీం కోర్టు నుంచి డైరెక్షన్స్ని ఉల్లంఘిస్తూ, లేకపోతే ఒక అండర్టేకింగ్ వాళ్ళంతలా వాళ్ళు స్వయంగా ఇచ్చిన అండర్టేకింగ్ని కూడా ఉల్లంఘిస్తూ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేస్తూ వాళ్ళు ఎటువంటి స్టెప్ తీసుకోరు. సో ఇది ఫేక్, ఇది ఇల్లీగల్, ఇది ఫ్యాబ్రికేటెడ్ అన్న వాళ్ళకు ఇది నా జవాబు. అంటే లైక్ నేను అది అవునో కాదో నేను చెప్పను, కానీ ఇన్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్ మై ఒపీనియన్ వీళ్ళు చాలా చాకచక్యంగా అంటే రూల్ ఆఫ్ ద లా అండ్ క్రిమినల్ ప్రొసీజర్ ఏముందో కోడ్ కిందనో పిఎంఎల్ఏనో లేకపోతే ఇంకేదన్నా ఉందో వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తారు. సో ఇప్పుడు మనం అప్పటి వరకు కూడా ఇల్లీగల్ అని అనుకుంటే నిన్న ఎక్కడ రిమాండ్ అయింది? డిస్ట్రిక్ట్ కోర్ట్ అంటే రౌస్ కోర్ట్ అవెన్యూ ఈడీ, స్పెషల్ ఈడీ కోర్ట్. ఈ స్పెషల్ ఈడీ కోర్ట్ కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కిందనే సెటప్ చేస్తారనమాట. స్పెషల్ ఈడీ కోర్టులో ఆమెను ప్రవేశపెట్టినప్పుడు ఒకవేళ వీళ్ళు ఇల్లీగల్ అరెస్ట్ చేసి ఉంటే స్పెషల్ ఈడీ కోర్ట్ ఇమ్మీడియట్లీ రిమాండ్ రద్దు చేయలేదు. ఎందుకంటే మీరు సరే లా ఎన్ఫోర్స్మెంట్ ఈడీ ఆఫీషియల్స్ లేకపోతే గవర్నమెంట్ ఆఫీషియల్స్ తప్పు చేసిండ్రు, కంటెంప్ట్ చేసిండ్రు అని అనుకుంటే ఈడీ కోర్ట్ డైరెక్ట్లీ మీరు హైరార్కీ చూసుకుంటే సుప్రీం కోర్ట్ కింద హైకోర్ట్ కింద డిస్ట్రిక్ట్ కోర్ట్స్, ఇంకా ఇతర కోర్ట్స్ ఉంటాయి. సుప్రీం కోర్ట్కి ఇచ్చిన అండర్టేకింగ్ని వైలేట్ చేసిండ్రు అని ఈడీ కోర్ట్ కూడా చూసుంటుంది. ఒకవేళ చేస్తుంటే ఇమ్మీడియట్లీ రిమాండ్ రద్దు చేయలేదు. సో అరెస్ట్ అంటే ఎంతవరకు ఈ కేసులో పస ఉంది లేదు ఇదంతా ట్రయల్లో తేలుతుందండి. ట్రయల్లో తేలినప్పుడు అంటే ట్రయల్లో అది ఇప్పుడు తేలుతుందా, కొన్ని ఏళ్ళకి తేలుతుందా? అయితే ఇక్కడ నెక్స్ట్ ప్రక్రియ ఏంటంటే ఇప్పుడు మీరు బెయిల్ దొరకదా ఇక్కడ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద బెయిల్ ప్రక్రియ కూడా ఉంటుంది అన్ని క్రిమినల్ కేసెస్లో ఉన్నట్టు. మన రెగ్యులర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉన్న 3 ఆస్పెక్ట్స్ చూస్తుంది ఏ కోర్ట్ అయినా, అంటే ఉన్నత న్యాయస్థానం అయినా లేకపోతే ఇంకో డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్
and special court like the ED court or other trial courts. ఏంటి 3 aspects. ఫ్లైట్ రిస్క్ అంటే పారిపోవడము లేకపోతే దేశం వదిలేసి వెళ్ళిపోవడం ఎట్సెట్రా. సెకండ్, ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అంటే మన ఎవిడెన్స్ని తారుమారు చేయడం. థర్డ్, విట్నెస్ ఇంటిమిడేషన్ అంటే మన విట్నెసెస్ని భయభ్రాంతులకు గురి చేసుడు ఎట్సెట్రా. ఈడీ కోర్టులో స్పెషల్గా ఇంకో ఆస్పెక్ట్ కూడా కన్సిడరేషన్కి వస్తుంది. ఏంటంటే ఈడీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్లో అంటే మీరు స్పెసిఫికలీ అందులో ఎక్కడ చదవరు, బట్ ద జనరల్ అజంప్షన్ ఇస్ దట్ ఇవి ఆర్థిక నేరాలు చేసిన వారు వీళ్ళు చిన్న వాళ్ళైతే ఆర్థిక నేరాలు చేసే ఆ కెపాసిటీ అంత డెవలప్ చేసుకోరు. కానీ ఒకవేళ ఆర్థిక నేరాలలో పట్టుపడ్డ వాళ్ళు ఆర్థిక నేరాలలో ఉన్న ఎవిడెన్స్ దాన్ని తారుమారు చేయడము లేకపోతే అతలాకుతలం చేయడము లేకపోతే ఎవిడెన్స్ దొరకకుండా చేయడము ఇది కొంచెం చేయగలుగుతారు. అంటే ఎవిడెన్స్ లేకుండా కూడా మాయం చేయగలుగుతారు. సో ఆర్థిక నేరాలలో ఉన్న ఎవిడెన్స్ చాలా డెలికేట్ అండ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఎవిడెన్స్ మనకు ఒక పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సస్పెక్ట్ని కస్టడీలోకి తీసుకుంటే వీళ్ళు ఇన్వెస్టిగేషన్, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అనే మాట చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి ఈ పర్సన్ అంటే ఈ మనిషితోని మనకి ఇంకేం అవసరం లేదు, ఈ మనిషి దగ్గర నుంచి రాబడవలసిన అన్ని ఫిజికల్ ఎవిడెన్స్ అంటే ఇంపార్టెంట్ అంటే ఫిజికల్ ఎవిడెన్స్, ఈ ఫోను ఇవి అవి ఫోన్లు లేకపోతే డిజిటల్ ఎవిడెన్స్ కంప్యూటర్లు ఇవి అవి ఆ ఫిజికల్ ఎవిడెన్స్ ప్లస్ ఈ మనిషి చెప్పాల్సిన స్టేట్మెంట్లు అంతా తీసుకున్నాము. మేము ఫైనల్ రిపోర్ట్ ఛార్జ్ షీట్ అది ఫైల్ చేయడానికి రెడీ ఉన్నాము అని అన్నప్పుడే ఈడీ కోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించిన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నుంచి ఈ ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్న తర్వాతనే వాళ్ళను బెయిల్ మీద రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈడీ కేసులలో ఎస్పెషల్లీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసులో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకుండా అంటే ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సాటిస్ఫాక్షన్ కొద్దీ వాళ్ళు అనుకునే అంటే చాలు దీంట్లో ఇంకేం లేదు, దీంట్లో ఇంకేం రాదు, వదిలేయండి, బెయిల్ మీద వదిలేసేయండి అని అనే ఆ సాటిస్ఫాక్షన్ రాకముందు ఆ ఈడీ కోర్టు కూడా అది తెలుసుకున్న తర్వాతనే బెయిల్ మీద రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.